అరే ప్రతిభ వాళ్ళ సత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు. ప్రతిభ వాళ్ళ సత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు. తెలివి వాళ్ళ సత్తులాగా పళ్ళు రేగి, అరే తెలివి వాళ్ళ సత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు. తెలివి వాళ్ళ సత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు. ప్రతిభ యాడ పుట్టారు, ప్రతిభ ఎవరి సత్తులో, ప్రతిభ యాడ పుట్టారు, ప్రతిభ ఎవరి సత్తులో, అరే నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని, నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని. సత్తానికి సాలు తీసి మొక్కలేస్తే ప్రతిభ లేదా? ఒక్కసారి ఈ తెల్ల బట్టల దొరల్ని ఆ బురద పొలంలోకి వెళ్ళి ఆ బురద నాగలి పట్టుకుని 5 నిమిషం అనే గుణమని చూద్దాం. మాకు ఇవాళ కాలేజీలలో మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి, ఆ మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంజనీరింగ్ సీటు మావే, డాక్టర్ సీటు మావే అంటా ఉన్నారు. కానీ ఇవాళ కబడ్డీ పోటీలు పెడతా ఉన్నాం, మనం వాలీబాల్ పోటీలు పెడతా ఉన్నాం గ్రామాల్లో. కానీ ఇవాళ పోటీలు పెడదాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? ఏమా ఎవరికి ఎక్కువ వస్తాయి? మన ఏ సోపుకి వస్తాయా, మన గుడ్డు వందనానికి వస్తాయా, మన రమేష్కి వస్తాయా, లేదా మన కొమ్మర్ల అనిల్ కుమార్కి వస్తాయి? ఎవరికి వస్తాయి మార్కులు? భూములు దున్నడంలో పోటీలు పెడితే మనకు వస్తాయి, దళితులకు వస్తాయి. కానీ మరి దున్నేవాడికి భూమి ఇవ్వాలా? ఎందుకంటే మనకి ఇక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి. కానీ కాలేజీలలో మాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి, ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది, 10 మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అక్కడ సీట్లు మాబట్టున్నారు. మరి భూములు దున్నడంలో పోటీలు పెడితే మనకు మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి దున్నేవాడికే భూములు మనకి ఇవ్వాలా. కానీ ఇవాళ 100,000 ఎకరాల భూములు ఇవాళ భూస్వాముల చేతుల్లో ఉన్నాయి. హైదరాబాద్ లో మనం బయలుదేరితే కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కినట ఇది వరంగల్ దాటిన తర్వాత డోర్నకల్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైల్లో ప్రయాణం చేస్తే ఒకటి భూమిలో ఆ రైలు 16 నిమిషాలు ప్రయాణం చేస్తుందట. మరి ఎంత భూమి అర్థం చేసుకోవాలి. అందుకని ఇవాళ ఒక్కొక్క లెక్కలు చెప్పగలుగుతాం మనం. వరంగల్ జిల్లాలో తుంగతుర్తి వెంకట శాస్త్రి అనేటువంటి వాడికి, వెంకటాపురంలో తుంగతుర్తి కృష్ణ శాస్త్రి అనేటువంటి వాడికి 13,000 ఎకరాల భూమి ఉంది. కుక్క పేరు మీద, నక్క పేరు మీద, ఉంచుకున్న పేరు మీద, ఎల్లిగారి పేరు మీద, మల్లిగారి పేరు మీద, ఇట్లా బినామీ పేర్ల మీద ఇవాళకి 1,000 ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. భూ సంస్కరణ చట్టం తెచ్చాం, ఇక భూములు పంచుతాం, భూములు ఇస్తాం, ఇక దున్నుకోండి. ఇక ప్రమాణంగా అప్పుడు ఓ మసక్తి వందే మాత్రం సీతారామని ఇట్లా మారుతా ఉంటాం. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి భూములు దున్నడంలో పోటీ పెడితే ఆ భూములు మనకు వస్తాయి. కానీ వాళ్ళ భూములు ఇవ్వట్లేదు, వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అందుకని వాళ్ళ దళితులు అడుగుతా ఉన్నారు, అరే నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని, నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని. సర్కార్ని సాలు తీసి మొక్కలేస్తే ప్రతిభ లేదా? ఎండు చెక్కాల పోసి తిండు మంచాలల్లితే, చెక్కాల పోసి తిండు మంచాలల్లితే పండి పుర్ల ఈ దొరలకి మన ప్రతిభ ఏడా కనిపిస్తుంది. మెత్తటి పరుపుల మీద పడిపోయిన తర్వాత ఇక మన ప్రతిభ కనిపిస్తుందా, మన తెలివి కనిపిస్తుందా? అరే పండి పుర్ల ఈ దొరలకి మన ప్రతిభ ఏడా కనిపిస్తుంది. ఎండి నా మన్ను తెచ్చి పిండోలే పిసికి పిసికి, ఎండి నా మన్ను తెచ్చి పిండోలే పిసికి పిసికి, కుమ్మారి సార తిప్పి కుండ చేస్తే ప్రతిభ లేదా? ఆ కుమ్మరైన సార తిరుగుతూ ఉంటే వారి ఏళ్ళు ఇట్లా ఆడుతూ ఉంటే డిజైన్ కుండలు వస్తాయి. ఒక్కసారి మన తెల్ల బట్టల దొరల్ని ఆ కుమ్మరి సార దగ్గర కూర్చొని చాలా అది ఇట్లా అడిపోతుంది, అట్లా అక్కడ తెలివి ఎవడికి? అరే కుమ్మారి సార తిప్పి కుండ చేస్తే ప్రతిభ లేదా? కమ్మారి కొలిమి కాడ ఖాళీ బొగ్గైపోతూ, కమ్మారి కొలిమి కాడ ఖాళీ బొగ్గైపోతూ, కాల్చి అతికించి ఇనుప కర్రు చేస్తే ప్రతిభ లేదా? ఆ కొలిమి దగ్గర కమ్మరాయన కూర్చుంటే ఆ మంటల కలర్ను బట్టి, మిరుగుళ్ళు బట్టి ఓహో ఇనుము కరుగుతుందని చెప్పేసి ఇనుమును కరిగించి కర్రు చేస్తే నాగలికి పెడితే మనం తుండుకని వాళ్ళ పంటలు పండించుకుంటా ఉన్నాం. కానీ ఆ కమ్మరాయన ఆ పొలిమిలో ఏ థర్మామీటర్ పెట్టడం, అబ్బో ఇన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ లో కరుగుతుందని ఆయన థర్మామీటర్ పెట్టి చూడడం. అక్కడ ఆ మంటల కలర్ను బట్టి ఇనుము కరుగుతుందని తెలుసుకుంటాడు. అందుకనే ఎవరికి మరి ఈ త్వరలో ఒక్కసారి ఆ కొలిమి దగ్గర వేడి దగ్గర పోయేది లేదు, అది చూసేది లేదు, పట్టుకోలేదు, కొట్టేది, ఇది మాకు ఇచ్చేది లేదు.
కాల్చి అతికించి ఇనుప కర్రు చేస్తే ప్రతిభ లేదా మురుగు వాసాన కంపు కడుపులో నిండుకున్న మురుగు వాసాన కంపు కడుపులో నిండుకున్న పశువులతో నిలిచి కాళ్ళ జోడు చేస్తే ప్రతిభ లేదా గణగణంలో గేమువ్వల గంటలలో ప్రతిభ లేదా స్వరాలు పలుకు సన్నాయిల ప్రతిభ లేదా పిల్లలకు ప్రాణం పోసే పులి శక్తిలో ప్రతిభ లేదా మీరు హైదరాబాద్